ఆనందం, అనుమానం. శాంతి ఒప్పందంలో భాగంగా సంతకాల కోసం అమెరికా, ఇరాన్ సిద్ధమవుతున్న వేళ కనిపిస్తున్న ఫీలింగ్స్ ఇవే. యుద్ధం ఆగిందనే ఆనందం, ఇకపై యుద్ధం పూర్తిగా ఆగిపోతుందా లేదా అనే అనుమానం. ఇవే కనిపిస్తున్నాయి ప్రపంచ దేశాల్లో. అసలు ఎందుకు ఈ పరిస్థితి? ఇజ్రాయెల్ చుట్టే ఎందుకు చర్చ జరుగుతోంది? ఈ ఒప్పందాన్ని నెతన్యాహు ముందుకు వెళ్లనిస్తారా? ప్రపంచం భయాలేంటి? ఒప్పందంపై అవగాహన, 19న సంతకాలు, శాంతి ఒప్పందం వేళ కొత్త అనుమానాలు. ఆగిన యుద్ధం ఎప్పటికీ ఆగిపోతుందా? డీల్ను ఇజ్రాయెల్ ముందుకు వెళ్లనిస్తుందా? ఎప్పుడైనా, ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చా? ఒప్పందం చుట్టూ ఆనందం, అనుమానం. ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్న భయాలేంటి? ఏమాత్రం అవసరం లేని యుద్ధం, ప్రపంచం ఉసురు తీస్తున్న యుద్ధం. మిడిల్ ఈస్ట్ వార్ ప్రభావంతో దేశాలన్నీ 10 ఏళ్లు వెనక్కి వెళ్లాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. 108 రోజుల పాటు సాగిన యుద్ధం ఇరాన్కే కాదు, ప్రపంచం మొత్తానికి నష్టాలు మిగిల్చింది. ఇంత చేసి అమెరికా ఏమైనా సాధించిందా? ట్రంప్కు ఏమైనా ఒరిగిందా అంటే ఏమీ లేదు కూడా. ఈ యుద్ధం ఎన్నో పాఠాలు మిగిల్చింది. అఖండ సైన్యం ఉన్నా సరిపోదు, సరైన వ్యూహం లేనప్పుడు అని ప్రూవ్ చేసింది. ఇరాన్ ఇచ్చిన షాకులకు మైండ్ బ్లాంక్ అవడంతో శాంతి ఒప్పందం అంటూ ట్రంప్ ముందుకు వచ్చారు. చాలా రోజుల సస్పెన్స్ తర్వాత డీల్ కూడా కుదిరింది. ఒప్పందంపై అవగాహన కూడా కుదిరింది. 19న జెనీవా వేదికగా 2 దేశాలు సంతకాలు చేయబోతున్నాయి. సంతకాలు అయిన తర్వాతే ఒప్పందంలో ఏముందనేది ప్రపంచానికి చెప్తామంటున్నాయి 2 దేశాలు. డీలు కుదరడంతో అంతా హ్యాపీస్ అనిపిస్తున్నా కొన్ని అనుమానాలు మాత్రం ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఒప్పందంపై సంతకాలు జరగగానే హార్ముజ్ ఓపెన్ అవుతుంది, సుంకాలు ఉండవు, చమురు రవాణా ఇంతకుముందు జరిగినట్లే జరుగుతుంది. ఇవి ట్రంప్ చెప్తున్న మాటలు. ఆయన ప్రకటనను ఇరాన్ కూడా ఖండించలేదు. ఇకటు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధాల ఎత్తివేత అనేది 19 లోపు పూర్తిగా జరిగితేనే అవగాహన పత్రంపై సంతకాలు చేస్తామని ఇరాన్ అంటోంది. ఇక్కడి వరకు సమస్య లేదు. అసలు ప్రాబ్లం ఇజ్రాయెల్తోనే. హిజ్బుల్లా టార్గెట్గా లెబనాన్ మీద భారీ దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. ఈ విషయంలో ట్రంప్ మాటను కూడా నెతన్యాహు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా నడిచిందనే ప్రచారం జరిగింది. లెబనాన్ మీద దాడులు ఆపితే తప్ప శాంతి ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే పరిస్థితి లేదు. దీంతో ఇజ్రాయెల్ తగ్గుతుందా? నెతన్యాహు మాట వింటారా? అసలు ఒప్పందం ముందుకు వెళ్తుందా లేదా అనే భయాలు ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ మరింత టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పడంపై ఇది అనుమానాలకు కారణమవుతోంది. ఒప్పందంలో తాను భాగస్వామిని కాదని ఇజ్రాయెల్ క్లియర్ కట్ గా చెప్పేస్తోంది. దీంతో శాంతి ఒప్పందం నిలిచేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దులను, జనాలను జిహాదీ శక్తుల నుంచి రక్షించడానికి లెబనాన్, సిరియా, గాజాల్లోని భద్రతా మండలాల్లో తమ రక్షణ దళాలు అపరిమిత కాలం కొనసాగుతాయని ఇజ్రాయెల్ మంత్రి ప్రకటించడం మరిన్ని భయాలకు కారణమవుతోంది. గత 2.5 ఏళ్లలో గాజా, లెబనాన్, సిరియాల్లో మొత్తంగా సుమారు 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు అంచనా. ఈ భూభాగాన్ని కలుపుకుని గ్రేటర్ ఇజ్రాయెల్ కల నిజం చేసుకోవాలని ఆ దేశం పట్టుదలతో ఉంది. ఇజ్రాయెల్ మళ్లీ దాడులు మొదలు పెడితే అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం నిలిచే అవకాశం ఉండదు. క్లియర్గా చెప్పాలంటే శాంతి ఒప్పందాన్ని దెబ్బతీయగలిగే శక్తి ఇజ్రాయెల్కు ఉంది. ఇదే ప్రతి ఒక్కరిని టెన్షన్ పెడుతున్న వ్యవహారం. ఇజ్రాయెల్ను పక్కకు పెట్టి ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. అయితే ఇది నెతన్యాహు ప్రతిష్టకు ఇబ్బందిగా మారింది. ఇజ్రాయెల్ మిస్టర్ సెక్యూరిటీ అని ఆయనకు పేరు. ఇరాన్ నుంచి ప్రమాదం ఉందని పదే పదే చెప్పే నెతన్యాహు
లెబనాన్లో హిజ్బుల్లాపై దాడులను ఆపాలని అమెరికా, ఇరాన్ చేస్తున్న డిమాండ్ను నిజంగా నెరవేర్చే అవకాశం ఉందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. వచ్చే అక్టోబర్లో ఇజ్రాయిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి టైంలో లెబనాన్పై దాడులకు దూరంగా ఉంటూ సైలెంట్గా ఉంటే రాజకీయంగా ఆయనకు ఇబ్బంది ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. పైగా ఒప్పందం విషయంలో ప్రత్యర్థి పార్టీలు కూడా నెతన్యాహును టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. ఇలాంటి పరిణామాల మధ్య అసలు ఒప్పందంలో తాము భాగం కాదని ఆ దేశ ప్రభుత్వం అంటూ ఉండడంతో నెతన్యాహు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనే ఆందోళన కనిపిస్తోంది. సంతకాలు చేయడానికి గంట ముందైనా సరే ఏ చిన్న అలజడి జరిగినా అది మొత్తం ఒప్పందాన్ని ఎఫెక్ట్ చేయడం ఖాయం. ఓవరాల్ గా శాంతి ఒప్పందం విజయవంతంగా ముగియడానికి నెతన్యాహు అతిపెద్ద ముప్పుగా ఉన్నారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆయన మద్దతుదారులలో చాలా శాతం మంది లెబనాన్పై దాడిని ఆపడాన్ని కోరుకోవడం లేదు. పైగా లిట్నీ నదికి దక్షిణాన ఇప్పటికే ఆక్రమించుకున్న భూభాగాలను శాశ్వతంగా స్వాధీనం చేసుకోవాలని అంటున్నారు. అయితే సంతకాలు చేసే వరకు సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఇజ్రాయెల్ మళ్లీ రెచ్చిపోయినా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్ అడుగులు ఎలా ఉంటాయన్న దానిమీదే ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుందనేది ఆధారపడి ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలకు సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుందా, లేదంటే మళ్లీ దూకుడు చూపించడం స్టార్ట్ చేస్తుందా అనే భయాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య అసలు కథ ముందుంది అని చైనా చేస్తున్న వార్నింగ్లు మరో చర్చకు దారితీస్తున్నాయి. ఒప్పందంలో సంతకాలు అసలు మ్యాటర్ కాదు, ఆ తర్వాత 60 రోజులే కీలకం కాబోతున్నాయా? అది ఎందుకు? ఒప్పందంపై సంతకాలే కీలకం కాదా? సంతకాల తర్వాత 60 రోజులే కీలకమా? శాంతి ఒప్పందం వేళ చైనా హెచ్చరికలు, అసలు కథ ముందుందంటూ వార్నింగ్. అసలు ఆ 60 రోజులు ఎందుకు కీలకం? అణ్వాయుధాల సాకుతో ప్రస్తుత యుద్ధాన్ని అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. అయితే అసలు వ్యూహం వేరే అనేది ఓపెన్ సీక్రెట్. పాలస్తీనా ఆక్రమణకు, పశ్చిమాసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా ఉన్న ఇరాన్ని దారిలోకి తెచ్చుకోవడమే అసలు టార్గెట్. దీంతో ప్రస్తుత యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు మరోసారి అడ్డంకులు క్రియేట్ చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ అవగాహన పత్రం అమలును ఇంకోసారి ఇబ్బంది పెట్టదు అనే గ్యారెంటీ లేదు. ఈ విషయం ఇరాన్కు తెలుసు. అందుకే ప్రతి విషయాన్ని గమనిస్తాం, అమెరికా అన్ని విషయాలను ఫాలో అవుతూ హామీలను అమలు చేస్తేనే ఒప్పందం అంటోంది ఇరాన్. నిజానికి ఈ నెల 19న సంతకాలు అనేవి శాంతి ఒప్పందంలో ఫైనల్ కాదు. ఇదో కొత్త ప్రారంభం మాత్రమే. మొదటి దశతో కంపేర్ చేస్తే రెండో దశ చర్చలు మరింత కఠినంగా ఉండడం ఖాయం. చైనా ఇస్తున్న వార్నింగ్ కూడా ఇదే. సంతకాలు పెట్టినంత మాత్రాన అంతా కూలైనట్లు కాదని, అసలు కథ ముందు ఉందని అంటోంది. ఆ తర్వాత చర్చించబోయే సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందన్న దానిమీదే శాంతి ఒప్పందం ఆధారపడి ఉంటుందనేది చైనా మాట. మరి ఈలోపు ఇజ్రాయెల్ తీరు ఎలా ఉంటుందనేది కూడా కీలకంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ రాకపోయినా హర్ముజ్ జలసంధిని పూర్తిగా యుద్ధానికి ముందున్న స్థితికి తీసుకురావడమే కీలక అంశంగా కనిపిస్తోంది. ఇకటు చైనా చెప్పినట్లు చర్చలను 2 దశలుగా విడదీస్తే మొదటి దాంతో కంపేర్ చేస్తే రెండోది మరింత కీలకం, కష్టం కూడా. మొదటి దశలో సులభమైన సమస్యల పరిష్కారానికి రాజీ కుదురుతోంది. దాడుల నిలిపివేత, నౌకా దిగ్బంధాల ఎత్తివేత లాంటివి నిజానికి చాలా తేలికైన విషయాలు. దీంతో చమురు, సరుకుల రవాణాలు సాఫీగా జరిగి ఇరాన్, గల్ఫ్ దేశాలతో పాటు ప్రపంచానికి ఉపయోగం అవుతుంది. తమకిచ్చిన హామీలు జెనీవా సంతకాల తర్వాత 60 రోజుల పాటు సక్రమంగా అమలైతేనే మలివిడత చర్చలు జరపగలమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నెల 19 వరకు, ఆ తర్వాత 60 రోజుల వరకు ఇజ్రాయెల్ను ట్రంప్ పూర్తి నియంత్రణలో ఉంచినా
అటు హిజ్బుల్లాను ఇరాన్ కంట్రోల్ చేసినా మలి విడత చర్చలు మాత్రం ఏమాత్రం ఈజీ కాదు. అప్పటి ఎజెండా ఆ రేంజ్లో ఉంది. మరి జెనీవాలో రెండు దేశాలు సంతకాలు చెయ్యబోయేది అవగాహన పత్రాల మీద మాత్రమే. దాడులు ఆపడం, హర్మోజును తెరవడం మీదే మొదటి దశలో చర్చలు. అతిపెద్ద ఇబ్బందిగా మారిన ఇరాన్ అణు కార్యక్రమాన్ని తర్వాతి దశకు వాయిదా వేశారు. జెనీవాలో లాంఛనంగా సంతకం చేసిన తర్వాత ఈ ఒప్పందం 60 రోజుల పాటు మరింత తీవ్రమైన చర్చలకు రూట్ క్లియర్ చేస్తుంది. ఆ సమయంలో ఇరాన్లో నిల్వ ఉన్న సుసంపన్నమైన యురేనియం, మొత్తం అణు ప్రాజెక్టును ఏం చెయ్యాలనే ప్రశ్నపై నిర్ణయం తీసుకుంటారు. చర్చల పురోగతి ఆధారంగా దశాబ్దాలుగా ఇరాన్పై విధించిన వివిధ ఆంక్షలను ఎత్తివేస్తారు. అమెరికా ఫ్రీజ్ చేసిన $24 బిలియన్ నిధులలో మొదటి సగం వరకు విడుదల చేస్తారు. ఇకటు ఒప్పందంలో భాగంగా ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా ఏకంగా $300 బిలియన్ ఇస్తుందనే ప్రచారం జరగగా ఆ దేశ ఉపాధ్యక్షుడు వాన్స్ దీన్ని ఖండించారు. అది సాయం కాదు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహం అని క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపై ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా కీలకమే. 60 రోజుల్లో అంతా జరిగిపోతుందా? అణ్వాయుధాల విషయంలో డీల్ కుదురుతుందా అంటే కష్టమే. ఒబామా నేతృత్వంలోని దేశాల కూటమితో 2015లో ఇరాన్ కుదుర్చుకున్న అణు ఒప్పందం కార్యరూపం దాల్చడానికి 3 ఏళ్ల పాటు నిరంతరాయంగా చర్చలు జరిగాయి. దీన్ని 2018లో ట్రంప్ ఏకపక్షంగా రద్దు చేశారు. 2015 అణు ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించిన ట్రంప్ ఇప్పుడు తన పూర్వపు అధ్యక్షుడి ఒప్పందానికి భిన్నంగా కనిపించే ఒక ఒప్పందాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. జెనీవాలో అవగాహన పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత 60 రోజుల్లో ఈ అంశం చర్చకు వస్తుంది. 2 నెలల్లో ఏదో ఒకటి తేలుతుందా అంటే అది దాదాపు అసాధ్యం. సంతకాలు పెట్టినంత ఈజీ కాదు సంధి కుదుర్చుకోవడం, ఒప్పందం చేసుకోవడం. సంధి కుదుర్చుకోవడం, ఒప్పందం చేసుకోవడం. ఇప్పుడు చైనా చెప్తోంది కూడా అదే. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనేది ఆసక్తి రేపుతోంది. ఓవరాల్గా పశ్చిమాసియాలో శాశ్వత శాంతి అనేది సుదూర స్వప్నంగా మిగిలిపోయినా అమెరికా ఇరాన్ ఒప్పందం ప్రస్తుతానికి సాధారణ స్థితిని పునరుద్ధరించే అవకాశమైతే ఉంది. జెనీవాలో సంతకాలు జరిగే ఒప్పందాన్ని అమెరికా, ఇరాన్ సంపూర్ణంగా అమలు చేస్తాయనే ఆశ చాలా దేశాల్లో కనిపిస్తోంది. అయితే ఇజ్రాయిల్ ఏం చెయ్యబోతుందనేదే ఇప్పుడు అసలు చర్చ.